మన శంకర వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు. కొత్త తెలుగు సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరో నిన్న సోమవారం జనవరి 12న థియేటర్స్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఆదివారం రాత్రి ప్రీమియర్స్ పడ్డాయి. సోమవారం ఉదయం నేను లేచేసరికి చూస్తే మంచి టాక్స్, మంచి రివ్యూస్ పడ్డాయి సినిమాకు పాజిటివ్గా. సో నేను కూడా సోమవారమే చూడడం జరిగింది సినిమా చూస్తే అంటే ఓపెనింగ్లోనే మనకు సింపుల్గా ట్రైలర్ ఏదైతే చూపించారో అలా సింపుల్గా చిరంజీవి ఇంట్రడక్షన్ చూపించారు. అంటే బట్టలు ఉతకడము, వంట చేయడం, ఇలాంటివన్నీ కామెడీగా వెళ్ళింది. ఆ తర్వాత మనకు అసలు ఒక ఫైట్ పెట్టుకున్నారు. అసలు ఎలివేషన్ ఏమి, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏమి అసలు అదిరిపోయింది. అసలు ఆ చిరంజీవి అసలు 70 ఏళ్ళు అంటే నమ్మబుద్ధి కాలే చిరంజీవిని చూస్తే. ఇక ఆ తర్వాతనే ఆ పాట ఏదైతే ఉందో హుక్ స్టెప్ అనే సాంగు, ఆ పాట మాత్రం అసలు భీమ్స్ సర్ప్రైజ్ చేశాడు. ఆ పాటలో డాన్స్ ఏమి, ఆటా సందీప్ కొరియోగ్రఫీ ఏమి, బాబా సైగల్ పాడడం ఏమి, అసలు ఆ పాటలో అసలు హుక్ స్టెప్ పాట అదిరిపోయింది. అసలు మొదటి 20 నిమిషాలు వీటికే సరిపోయింది. అసలు అరే భలే ఉంది కదా. అంటే ఆల్రెడీ పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి నేను కూడా పాజిటివ్ నోట్లోనే ముఖం మీద స్మైల్తోనే చూస్తున్న సినిమాని. ఆ తర్వాత ఇంకొక 10 నిమిషాలు మన నయనతార ఎపిసోడ్ పెట్టుకున్నారు. అసలు భలే క్యూట్గా ఉంది నయనతార ఎపిసోడ్, చిరంజీవి ఎపిసోడ్, ఇద్దరిది లవ్ స్టోరీ. ఆ పాట అక్కడ శశిరేఖ పాట అయితే అసలు ఆ పాటలో సినిమా కథ అంటే వాళ్ళిద్దరు ప్రేమలో పడ్డము, పెళ్లి చేసుకోవడం, ఇవన్నీ భలే క్యూట్గా అనిపించింది. ఆ మధ్యన మన ఇళయరాజా పాత పాట ఒకటి పెట్టుకున్నారు. దాన్ని అసలు భలే అనిపించింది. ఆ మొదటి అరగంట మాత్రం అసలు అరే ఎంత బాగా తీసాడు అనిల్ రావిపూడి సినిమాని. అసలు చిరంజీవి అసలు ఎంత బాగా చేశాడు అనిపించింది. ఆ తర్వాత సినిమా మొత్తం ఏదో హిల్ స్టేషన్కి మారింది. ఊటీనో కొడైకెనాలో తెలియదు కానీ హిల్ స్టేషన్లో అక్కడ చిన్నపిల్లల ఎపిసోడ్. అక్కడ మనకు ఆ ఎపిసోడ్లో మనకు మన సంక్రాంతికి వస్తున్నాంలో చేసిన బుల్రాజు, ఆ పిల్లోడి క్యారెక్టరు, ఇంకో కొత్త అమ్మాయి, ఇంకొక అబ్బాయి, వాళ్ళతో చిరంజీవి బాండింగ్, ఇదంతా అక్కడ మనకు ఒక అడవి ఎపిసోడ్ పెట్టుకున్నారు, జంగిల్ ఎపిసోడ్ హర్ష చముడితో. ఆ ఎపిసోడ్ ఏమి, ఆ పిల్లల ఎపిసోడ్ ఏమి, అసలు భలే అనిపించింది సినిమా మాత్రం. చిరంజీవి మెయిన్ అసలు ఆ కామెడీ టైమింగ్తో అదరగొట్టేశాడు అసలు చిరంజీవి. అండ్ మన రవి అనిల్ రావిపూడి ప్రజెంటేషన్ కూడా భలే అనిపించింది. ప్లస్ చిరంజీవి చుట్టూ ఒక 4 ఉంటారు. మన హర్షవర్ధను ప్లస్ అభినవ్ గోమటము, మన అమ్మాయి హీరోయిన్, మన అల్లు అర్జున్ హీరోయిన్ అమ్మాయి, సరైనోడ్లో 2 అమ్మాయిలతో చేసిన అమ్మాయి, ఏదో పేరుంది ఆ అమ్మాయి పేరు. ఆ అమ్మాయి జ్వాల అనేసి ఆ అమ్మాయిని మన చంటబ్బాయిలో విన్న ఈ పేరు. చిరంజీవి దాంట్లో జ్వాల అని పిలుస్తుంటాడు, సుహాసినినో సుత్తివేలినో అని పిలుస్తుంటాడు. అలా భలే అనిపించింది అసలు. అక్కడ ఇక మళ్ళీ మన నయనతార ఎంట్రీతో ఆ ఫస్ట్ హాఫ్కి ఎండ్ పడింది. ఫస్ట్ హాఫ్కి అంటే క్యూట్గా అసలు అటు చిరంజీవి కానీ నయనతార కానీ అసలు అంటే కామెడియన్సే లేరు సినిమాలో, బట్ సినిమా అంతా కామెడీ ఉంది. అదేంటో ఆ ఫస్ట్ హాఫ్లో కొన్ని ఎమోషన్ సీన్స్ కూడా పెట్టుకున్నారు. అసలు నాకు నిజంగా అనిపించింది ఇంత కామెడీ మధ్యన చిరంజీవి ఎమోషన్ చేస్తుంటే కనెక్ట్ అయిపోయా నేను. నాకు కూడా కళ్ళు నీళ్ళు తిరిగాయి అసలు అబ్బా అద్భుతంగా ఉంది ఫస్ట్ హాఫ్ అయితే. 2 పాటలు, ఆ హుక్ స్టెప్పు, శశిరేఖ పాట, ఒక కామెడీ ఫైటు, అసలు ఇంకా ప్రతి సీను నాకు భలే నచ్చింది సినిమా ఫస్ట్ హాఫ్ మాత్రం. ఇక సెకండ్ హాఫ్కి వస్తే 1 గంట 10 నిమిషాలు ఉంది ఫస్ట్ హాఫ్, అసలు టైం తెలియలేదు అసలు. ఇక సెకండ్ హాఫ్ వస్తే సెకండ్ హాఫ్ కూడా సినిమా స్టార్టింగ్ నుంచి ఇంకా అదే మూడ్ కంటిన్యూ అయిపోయింది. సినిమా ఇప్పుడు హిల్ స్టేషన్ నుంచి బాంబేకి షిఫ్ట్ అయింది. బాంబేలో సినిమా సెకండ్ హాఫ్ అంతా ఒక ఇంట్లో జరుగుతుంది. అది పెద్ద ప్యాలెస్ లాంటి ఇంట్లో, మన రామోజీ ఫిల్మ్ సిటీ మరి ఎక్కడో కానీ. ఇక అక్కడ మన చిరంజీవి అండ్ నయనతార మధ్యన వచ్చే సీన్లు చూస్తే నాకైతే ఘరణమొగుడు సినిమా గుర్తొచ్చింది. నాకు సేమ్ నగ్మా చిరంజీవి ఎలా ఉంటుందో అలా అనిపించింది కొద్దిగా. అంటే ఫస్ట్ హాఫ్లో పిల్లల ఎపిసోడ్ అంతా డాడీ సినిమాలో చిరంజీవిది, సిమ్రాను, ఆ పిల్లలు ఇలా అనిపించింది. బట్ అయినా కానీ నచ్చింది నాకు చిరంజీవి. అదే మొత్తం ఫన్ టౌన్లో ఉంది కాబట్టి నచ్చింది. ఇక సెకండ్ హాఫ్లో ఇంట్లో ఆ ఎపిసోడ్లు అయ్యాక అక్కడ ఒక సీన్ పెట్టుకున్నారు. ఒకటి ఇది మనకు ఆడవాళ్ళందరితో చిరంజీవి ఒక సీన్ పెట్టుకున్నారు. ఆ సీన్లో ఒక యూట్యూబర్ ఉంది, అమ్మ నందు అనేసి, యూకేలో ఉంటుంది. ఆమె కూడా ఉంది ఆ సీన్లో. అక్కడ మగవాళ్ళ గురించి చిరంజీవికి ఆడవాళ్ళకి మధ్య జరిగే సంభాషణ ఏదైతే ఉందో, మగవాళ్ళు అయితే ఇంక విజిల్స్ కొడతారు. ఇంకా మగవాళ్ళందరూ కరెక్ట్ అవుతారు ఆ సీన్కి. భలే ఉంది ఆ సీన్. ఇక ఆ తర్వాత అప్పుడు మనకు ఈ మీసాల పిల్ల సాంగ్ కూడా కరెక్ట్గా వచ్చింది ఆ పాట. ఆ తర్వాత ఎక్సలెంట్గా ఆ పాట అయిపోయినాక ఇంకా కొద్దిగా స్టోరీ ఉండాలి కదా సినిమాలో, కొద్దిగా ఏదో విలన్ సైడ్ ఏదో వెళ్ళారు. అది కూడా బాగానే ఉంది.
సింపుల్గా విలన్ సైడ్ చూపించారు. ఇక అప్పుడు 2 గంటల సినిమా అయింది. అప్పటికి సినిమా అసలు 2 గంటల పాటు అసలు టైం తెలియలేదు నాకైతే సినిమా చూస్తుంటే. నాకు అప్పుడు 2 గంటల తర్వాత మన వెంకీ ఎంట్రీ ఇక లాస్ట్ అరగంట సేపు ఇక వెంకీ చిరంజీవి చేసిన ఏమంటారు ఫస్ట్ టైం వాళ్ళని చూడడం ఇద్దరిని ఒకే సినిమాలో. అసలు అనిల్ రావిపూడి అంటే అతను కూడా 80s కిడ్డే కాబట్టి వాళ్ళ సినిమాలు చూస్తూ పెరిగాడు కాబట్టి వాళ్ళ సినిమాల్లో ఉన్న హైలైట్స్ అన్నీ పెట్టుకున్నాడు. అసలు కొద్దిగా పాటలు, చిరంజీవి పాటలకి వెంకటేష్ స్టెప్పులు, వెంకటేష్ పాటలకి చిరంజీవి స్టెప్పులు, మధ్యన నయనతార, మధ్యన ఈ గ్యాంగ్, కామెడీ గ్యాంగ్, ఆ పిల్లలు, అబ్బబ్బబ్బబ్బబ్బా ఎందుకులే అక్కడ చిరంజీవి ఏదో పాట ఒకటి పెట్టుకొని ఇక క్లైమాక్స్ ఫైట్ కూడా అదరగొట్టేశాడు. క్లైమాక్స్ ఫైట్ కూడా జబర్దస్త్ ఉంది అసలు. సినిమా అలా 2 గంటల 40 నిమిషాల సినిమా ఇలా అయిపోయింది. నాకైతే ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో అంటే ముందు రాజాసాబు, ఇప్పుడు ఇది నాకైతే విపరీతంగా నచ్చేసింది. ఈ మన శంకర వరప్రసాద్ నాకు ఏమంటారు రేటింగ్ వచ్చేసి నాకైతే ఫుల్లీ ఎంటర్టైన్డ్ 4 out of 5 ఈ సినిమాకు మాత్రం. ఫుల్లీ నేను ఇంకా ఇమ్మీడియట్గా ఫ్యామిలీతో వెళ్ళాలి ఈ సినిమాకు రేపే. అంత బాగా నచ్చింది. వాల్తేరు వేరే తర్వాత నాకు బాగా నచ్చిన సినిమా చిరంజీవిది ఇదే, మన శంకర వరప్రసాద్ గారు. ఇక చిరంజీవే ఇంకా అంటే కామెడియన్స్ లేకుండా సినిమాలో కామెడీ పండించడం అనేది చిరంజీవికి చెల్లింది, ప్లస్ అనిల్ రావిపూడికి చెల్లింది. ఇక భీమ్స్ పాటలు కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ భలే ఇచ్చాడు. భీమ్స్ మాత్రం ఉపయోగించుకున్నాడు. ఇక యాక్టర్లు అందరూ ఒక్కరికి వంక పెట్టడానికి లేదు. ఎస్పెషల్లీ నయనతార ఎంత గ్రేస్ఫుల్గా ఎంత బాగుందంటే అప్పుడప్పుడు ఘరానా మొగుడులో నగ్మాన్ చూశాను అలా పొగురుబోతుగా. మళ్ళీ ఇన్నాళ్ళకు ఆ పొగురుబోతుని నయనతారలో చూశాను ఈ సినిమాలో. ఇక వెంకటేష్ ఇంకా మామూలుగా తెలిసిందే మనకు, అది యాడెడ్ అడ్వాంటేజ్. వెంకటేష్ లేకున్నా కానీ ఈ సినిమా అంతే బాగా నచ్చేది నాకు. ఇక చిన్నపిల్లలు బాగా చేశారు, కొత్త అమ్మ ఇది చిన్నపిల్లలు. ప్లస్ మెయిన్ జరీనా వహాబ్ అని రాజాసాబ్లో మన ప్రభాస్కి నాయనమ్మగా చేసిన ఆమె, దీంట్లో చిరంజీవికి తల్లిగా చేసిన ఆమె కూడా ఉన్న కొద్దిసేపైనా కానీ చాలా బాగుంది ఆమె క్యారెక్టర్ కూడా. మెయిన్ సినిమాకి ఏదైతే భార్యాభర్తల గురించి అదైతే ఉందో ఈ సినిమా, ఆమె క్యారెక్టర్ కూడా భలే సెట్ అయింది. ఇక ఏం చెప్పడానికి లేదు, జస్ట్ గో అండ్ ఎంజాయ్ అంతే. ఈ సంక్రాంతికి ఇంకా ఫ్యామిలీతో పాటు చూడదగ్గ సినిమా కేవలం చిరంజీవి కోసం. అంటే చిరంజీవి ఫ్యాన్సే కాదు, న్యూట్రల్ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేసే సినిమా. అంటే ఇంకా విపరీతంగా పేరు పెట్టడానికి లేదు, వంక పెట్టడానికి లేదు ఈ సినిమాకు. అది మన శంకర వరప్రసాద్ గారు. నాకు తెలిసి అంటే ఇంకా రవితేజ సినిమా ఉంది, శర్వానంద్ సినిమా ఉంది, నవీన్ పోలిశెట్టి, ఇంకా 3 సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతానికైతే రాజాసాబు ఇది 2 చూశాను కాబట్టి నేను ఈ రెండిట్లో నా ఓటు మాత్రం మన శంకర వరప్రసాద్కే. ఎవరన్నా సినిమా చూడాలి చూస్తే 2 చూడండి కుదిరితే, లేదు ఒక్క సినిమాని చూడగలమంటే ఫ్యామిలీతో మాత్రం శంకర వరప్రసాద్ గారిని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు, అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. అనిల్ రావిపూడి వరుసగా 9వ సినిమా 3 హ్యాట్రిక్లు కొట్టాడు శంకర వరప్రసాద్తో మన అనిల్ రావిపూడి. భీమ్స్, ఇంకా నయనతార, వెంకటేషు, పిల్లలు, బులిరాజు, ఇంకా చాలామంది ఉన్నారు, మా హర్షవర్ధను, ప్రతి ఒక్కరు న్యాయం చేశారు సినిమాకు. సో ఈ సంక్రాంతి విన్నర్ క్లియర్గా మన శంకర వరప్రసాదే. అవన్నీ పక్కన పెట్టేస్తే సినిమా మాత్రం 2 గంటల 40 నిమిషాల పాటు ఎంటర్టైన్ చేసి వదులుతుంది. ఆల్ క్రెడిట్ గోస్ టు మెగాస్టార్ చిరంజీవి. అది నా రేటింగ్ వచ్చి 4 out of 5. డోంట్ మిస్, వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ ఫర్ దిస్ సంక్రాంతి విత్ ఫ్యామిలీ. ఓకే, బాయ్.